తొక్కే కదా అని తీసి పడేస్తే తొక్కలోది మంచి రుచికరమైన టేస్ట్ మీరు మిస్ అయిపోతారండి. ఒక్కసారి ఇది ట్రై చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ లైఫ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది బీరకాయ తొక్క పచ్చడండి. నీట్‌గా బీరకాయల తొక్కు తీసేసుకొని, వాష్ చేసేసుకొని ఇలా సైడ్‌కి పెట్టేసుకోండి. కొద్దిగా బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న ఈ పచ్చడిలోకి తొక్కలోది అదిరిపోద్దండి. అది మీ ఇష్టము. సో, పాన్ పెట్టేసుకొని మనకి కారానికి సరిపడా మిర్చి యాడ్ చేసేసుకొని, మనం పీల్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్క ఉంటుంది కదండీ! అదంతా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. బాగా మగ్గనివ్వాలి. ఈ గ్రీన్ కలర్ మారేంత వరకు మనము మగ్గనిచ్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అలా బాగా మగ్గి సగం మగ్గే టైంకి మనం ఏం చేయాలి అంటే నువ్వులు యాడ్ చేసేసుకోవాలి. ముందే నువ్వులు యాడ్ చేస్తారు చాలామంది. కాకపోతే అవి చిట్టపట్ట అని చెప్పేసి మిగతా తూలుతాయని చెప్పి నేను మిడిల్‌లో యాడ్ చేస్తాను. కొన్ని పల్లీలు కూడా యాడ్ చేస్తాను. ఫ్లేవర్ బావుంటుందండి యాడ్ చేసుకుంటే. అండ్ కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేసేసుకొని నీట్‌గా మగ్గించుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి మనము. మగ్గిచ్చి చల్లారి పెట్టుకోవాలండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి మనము ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి మొత్తము. మిక్సీ జార్‌లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. నేను వేయలేదు అనుకోకండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. సాల్ట్ యాడ్ చేసేసి అండ్ పోపేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. తొక్కలో పచ్చడి చాలా బావుంటదండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. తొక్కే కదా అని అయితే తీసి పడేయకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్‌స్క్రిప్టెడ్ లైఫ్. బాయ్.